రామగుండం నియోజకవర్గం ఇటీవల ఆకుల మల్లేష్ షాపు కూల్చిన ఇంటిని వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ శనివారం గోదావరిఖని చౌరస్తా నుంచి లక్ష్మీనగర్ ఏరియా వరకు అఖిలపక్ష పార్టీలు మౌన ప్రదర్శన నిర్వహించారు. ప్లకార్డ్స్తో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రామగుండం బీజేపీ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి గారు, మాజీ కార్పొరేటర్ తోట వేణు మాట్లాడుతూ రామగుండంలో 2 ఏళ్లకెళ్ళి అభివృద్ధి మాట దేవుడెరు కానీ కూల్చివేతలు, అక్రమాలు, ప్రశ్నిస్తే కేసులు, అడిగితే బుల్డోజర్ తోటి ఇల్లు కూల్చివేత, ఇక్కడ ఉన్నటువంటి ఇసుక, బూడిద, మట్టి అనేక రకాల మాఫియాలు జరుగుతున్నప్పటికీ ఏ రోజు కూడా ఏ ఒక్కరు కూడా మాట్లాడేటువంటి, ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేయలే. కానీ అలా పేద కుటుంబాలు చేసుకుంటే తప్ప పూట గడవనటువంటి, ఇల్లు గడవనటువంటి కుటుంబాల మీద పడి ఇలా పెద్ద పిట్టది వచ్చినట్టు ఈ ఊర్లో చొరబడి ఈ ఎమ్మెల్యే రాక్షస ఆనందం పొందుతూ పేదల యొక్క బతుకులతోటి ఇలా ఆడుతూ ఉన్నాడు. అందుకొరకే ఇలా జేఏసీ ఏర్పడి సిరిశెట్టి మల్లేశన్న కుటుంబానికి అండగా ఇలా మల్లేశన్న ఇల్లు కూలగొడితే అందరు రోడ్డు మీదకి రావచ్చు, కానీ ఇలా వేల కుటుంబాలు ఇలా రోడ్డు మీద పడ్డాయి. ప్రశ్నిస్తే ఏం చేస్తారో, ఏ రకమైన కేసులు పెడతారో, ఎన్ని రకాల భయభ్రాంతులకు గురి చేస్తారో అనేటువంటి ఇళ్లల్లో ఉన్నటువంటి ఎంతోమంది వారందరి కొరకు ఈరోజు జేఏసీ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నది. ఇలా 7 రోజులైతుంది. ఎముకలు కొరికే చలిలో ఆ కుటుంబంతో పాటుగా మేమంతా కూడా ఉంటా ఉన్నాం. ఇలా అనుకుంటాండి కావచ్చు ఎమ్మెల్యే ఈ 2 రోజులో, 3 రోజులో, 4 రోజుల్లో కూర్చుంటారు అయిపోతుందని చెప్పి అనుకుంటాండు కావచ్చు, కానీ ఆ కుటుంబానికి న్యాయం జరిగే వరకు, ఆ కుటుంబంతో పాటుగా మిగతా బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ముందుకు కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. గోదావరిఖని చరిత్ర తెలియదు కావచ్చు, నీకు తెలుసుకో. ఎప్పుడైనా ప్రజల జోడికి వచ్చిన నాయకుడు ఎవరు కూడా ఇక్కడ బతికి బయటపడ్డటువంటి, బట్టగట్టినటువంటి పరిస్థితి లేదు. ఖబర్దార్ ఎమ్మెల్యే ఇప్పటికైనా వచ్చి ఆ కుటుంబాలకి న్యాయం జరిగేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రామగుండం నియోజకవర్గంలో గాయపడిన ప్రజలందరూ కూడా ఒక వేదిక మీదకి వస్తున్నారు. ఏది చేసినా చెల్తుందనే దానికి ఇక ముందు రోజులు సాగవు. ఇకనైనా సద్బుద్ధి తెచ్చుకొని మరి ఇంత ప్రజా ఆకాంక్షలను గౌరవించాలి. మరి చట్టబద్ధంగా ఉన్న రాజశేఖర రెడ్డి పట్టాలు కానీ, రిజిస్ట్రేషన్స్ కానీ, నల్ల బిల్లు కానీ, కరెంటు బిల్లులు కానీ, రిజిస్ట్రేషన్స్ కానీ, మున్సిపల్ ట్యాక్సులు కానీ, మరి మున్సిపల్కు నువ్వు మున్సిపల్ కమిషనర్ వేయలేదు, నువ్వే మున్సిపల్, నువ్వే ఎంఆర్ఓ, నువ్వే మరి అన్నీ అవడము సమంజసం కాదు. రాజ్యాంగబద్ధంగా ఇవన్నిటిని అంగీకరించినప్పుడే చట్టబద్ధంగా మరి దానికి ఒక విలువ ఉంటుంది. ఇప్పటికైనా కూడా ఈ కూల్చివేతల పర్వంలో హేతుబద్ధతగా చేసి ఇష్టం వచ్చినట్టు ఇష్టారీతిన నోటీసులు లేకుండా రాత్రికి రాత్రి కూల్చే చర్యలను మానుకోవాలి. తద్వారా ఎందుకంటే ప్రజలు అందరూ ఆందోళన ఉన్నారు, రేపు నా దాకా వస్తుంది, రేపు నా పరిస్థితి ఏంటి రేపు అని ఆందోళన చెందుతున్నారు. ఇది మరి కొంతమంది కృత్రిమమైన ఉద్యమాలు అంటున్నారు. వాళ్ళందరికీ ప్రజా ఉద్యమము, గోదావరిఖని మడమ తిప్పని పోరాటం చేసిన ఉదంతాలు తెలుసు. తెలంగాణ అప్పుడు ఇదే కాంగ్రెస్ నిరంకుశత్వము మరి డిసెంబరు 6 ప్రకటన తర్వాత మళ్ళీ 25 ప్రకటన చేసింది. ఆ ప్రకటన తర్వాత ఏ విధంగా 11 మరి సకల జనుల సమ్మె 41 రోజు జరిగిన ఉదంతము ఈ గోదావరిఖనిలో అందరికీ గమనమే.
అలాంటి పరిస్థితి రాకుండా ప్రజా ఉద్యమం జరిగేదాకా తెచ్చుకోకుండా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధిష్టానానికి సూచిస్తున్నాం.